Hello all, welcome to Filmy Focus FDFS review of Laila. విశ్వక్షేన్ ఫస్ట్ టైం ఒక లేడీ గెటప్లో యాక్ట్ చేసిన సినిమా లైలా. మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమాతో డైరెక్టర్గా మారిన రామ్ నారాయణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సాహు గారపాటి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ కంటే కూడా బాయ్కాట్ లైలా అనే ఒక అంశం అనేది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సో ఆ కారణంగా ఎక్కువ పబ్లిసిటీ సంపాదించుకున్న సినిమా ఇది. సో సినిమా స్టోరీ ఏంటి అనేది స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, ట్రైలర్తోనే అసలు ఏంటి స్టోరీ అనేది ఆల్రెడీ రివీల్ చేశారు. బేసిక్గా ఈ సినిమా కోర్ పాయింట్ వచ్చి విశ్వక్సేన్ లేడీ గెటప్లో కనిపించడం అనమాట. విశ్వక్సేన్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఒకటి సోను మోడల్, రెండు లైలా. సోను మోడల్ క్యారెక్టర్ వరకు యాప్ట్గా కనిపించాడు అనమాట. ఎందుకంటే ఒక హైదరాబాద్ యూత్, స్పెసిఫిక్గా ఇన్స్టాగ్రామ్ మోడల్స్ వీళ్ళందరూ ఇమేజ్ను ప్రతిబింబించేలా కనిపించడం అనేది అతనికి యాప్ట్ అయింది. స్పెసిఫిక్గా లైలా క్యారెక్టర్ కోసం విశ్వక్సేన్ చాలా కష్టపడ్డానని, 2 నుంచి 3 గంటలు మేకప్ కోసం టైం పట్టేదని ఇంటర్వ్యూలో కానీ ప్రెస్ మీట్స్లో కానీ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ కష్టం అనేది స్క్రీన్ మీద సరిగ్గా కనబడలేదన్నమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చెప్పినట్టు విశ్వక్సేన్ ఒక అమ్మాయిగా కంటే కూడా ఒక ప్రౌఢ అంటే చాలామందికి అర్థం తెలియదు. ప్రౌఢ అంటే 30-35 వయసు దాటిన అమ్మాయిల్ని ప్రౌఢ అంటారనమాట. అంటే సబ్జెక్టిఫై చేసినట్టు కాదు, కానీ ప్రౌఢ అంటే లిటరల్లీ ఆంటీ అనమాట. ఆ లైలా క్యారెక్టర్లో కొంచెం అటు అమ్మాయిలాగా కనిపించలేక, ఇటు పూర్తిస్థాయి ఆంటీలాగా కనిపించలేక ఆ మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఆ క్యారెక్టర్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల, అలాగే ఆ క్యారెక్టర్ తాలూకు రీజనింగ్ ఏంటి అనేది ప్రాపర్గా ఇవ్వకపోవడం కారణంగా ఆ క్యారెక్టర్ ఎందుకు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేకపోయింది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ ఒక 2 పాటలకి 4-5 సీన్లకి మాత్రమే పరిమితం అయిపోయింది. మోస్ట్లీ అమ్మాయిని ఒక గ్లామ్ డాల్ లాగా ఈ సినిమాలో యూజ్ చేసుకోవడం జరిగింది తప్పితే ఆ అమ్మాయికి నటించడానికి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. నిన్నమన్నటి వరకు ఒక కరడుగట్టిన విలన్గా తెరపై కనిపించిన అభిమన్యు సింగ్ లైలా సినిమాలో ఒక పాత బస్తీ పహిల్వాన్గా కనిపించారు. సో అతని క్యారెక్టర్ చుట్టూ రాసుకున్న కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆ క్యారెక్టర్లో కామెడీకి పెద్దగా స్కోప్ లేదనమాట. అందువల్ల ఆ క్యారెక్టర్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ బబ్లు పృథ్వీరాజ్. సో బేసిక్గా రీఎంట్రీ తర్వాత బబ్లు పృథ్వీరాజ్ చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తానని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఈ సినిమాలో ఆయన పోషించిన పోలీస్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత అయితే లేదు. పైపెచ్చు డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ పాత్ర కొంచెం ఎబ్బెట్టుగానే అనిపించింది. ట్రైలర్ లాంచ్ టైం నుంచి కూడా కామాక్షి సినిమాలో చాలా కీలకమైన పాత్ర, చాలా సర్ప్రైజింగ్ రోల్ అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అంత సర్ప్రైజ్ అయితే అవ్వలేదు ఎవరు ఆడియన్స్ కూడా. అలాగే ఆ క్యారెక్టర్ చుట్టూ రాసుకున్న ఒక స్టోరీ ఏదైతే ఉందో, ద కోర్ పాయింట్ ఏదైతే ఉందో, అది ప్రజెంట్ జనరేషన్కి ఏమాత్రం సింక్ అవ్వని ఒక కోర్ పాయింట్ అనమాట. అందువల్ల ఆమె క్యారెక్టర్ అనేది చాలా, అంటే సినిమాకి పాజిటివ్గా మారాల్సిన క్యారెక్టర్ కూడా నెగిటివ్గా మారింది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ పర్లేదు, అంటే సాంగ్స్ వరకు ఓకే, యూత్ఫుల్గా ఉన్నాయి. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేటప్పటికి చాలా బాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టిన ట్యూన్స్ చాలా స్పష్టంగా వినిపిస్తుంటాయి అనమాట. ముఖ్యంగా గంగూబాయ్ సినిమాలోని మేరీజాన్ పాట మక్కీగా నేపథ్య సంగీతంగా వాడడం అనేది గమనార్హం. రిచర్డ్ సినిమాటోగ్రఫీ వరకు చాలా పేలవంగా ఉంది. ఎందుకంటే విశ్వక్సేన్ లైలాగా కనిపించే సీక్వెన్సెస్లో బ్రైట్నెస్ మరీ ఎక్కువ పెంచేశారు. అలాగే నార్మల్ సీక్వెన్సెస్లో లైటింగ్ గురించి కానీ డిఐ గురించి కానీ సరైన కేర్ తీసుకోలేదన్నమాట. అందువల్ల కలర్ఫుల్గా చూపించాలనుకున్న ఫ్రేమ్స్ కూడా చాలా డల్గా కనిపించాయి. అందులోనూ ఓల్డ్ సిటీ ఫ్లేవర్ను చూపించడం కోసం సినిమాకు గ్రే షేడ్స్ తీసుకోవడం కానీ, లేదంటే డిమ్ లైట్స్ తీసుకోవడం అనేది చిన్నపాటి మైనస్ అయితే అయింది. ఎందుకంటే ఈ తరహా సినిమాలు చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉండాలన్నమాట. ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ వరకు డీసెంట్గా ఉన్నాయి. సోను మోడల్గా విశ్వక్సేన్ క్యారెక్టరైజేషన్ క్యారీ చేయడంలో కానీ, లైలాగా విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేయడంలో కానీ ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ రామ్ నారాయణ్ ఈ స్టోరీ మీద ఆల్మోస్ట్ ఒక 5 years స్పెండ్ చేశారు. అతను డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చిన బట్టల రామస్వామి బయోపిక్ కరోనా టైంలో రిలీజ్ అయిందనమాట. ఆ సినిమాలో కూడా చిన్నపాటి ద్వంద్వార్థ సంభాషణలు, లేదు అంటే కొంచెం చిన్నపాటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడ కూడా బార్డర్ దాటలేదు అనమాట. అందువల్ల అది ముఖ్యంగా వంశీ గారి స్టైల్లో ఉండడం వల్ల ఆ హాస్యం అనేది చాలా వరకు వర్కౌట్ అయ్యింది. అయితే లైలా విషయానికి వచ్చేటప్పటికి ఆ బోర్డర్ లైన్ అనేది చాలా చోట్ల చాలాసార్లు దాటేశారు. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఆ సీన్ కంపోజిషన్స్ కానీ, ఆ లైలా క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేసే విధానం కానీ చాలా స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ సెట్కి టార్గెట్ చేసి తీసినట్టుగా ఉన్నాయన్నమాట. అన్ని వర్గాల ప్రేక్షకులకి ఆ టైప్ ఆఫ్ కామెడీ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ నచ్చవు. స్పెసిఫిక్గా ఈ సినిమాలో విశ్వక్సేన్ ఒక అమ్మాయిగా ఎందుకు మారాడు అనే దానికి ఒక సరైన కారణం లేదు. ఇంతకుముందు మన హీరోలు లేడీ గెటప్స్ వేసిన మేడం కానీ, చిత్రం బళ్ళారి విచిత్రం కానీ, ఆఖరికి పాండవులు 9 కానీ, ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఆ హీరోలు లేడీ గెటప్స్ ఎందుకు వేశారు అనే దానికి ఒక ప్రాపర్ కోర్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ సినిమాలో ఆ కోర్ పాయింట్ అనేది లేదు. అందువల్ల విశ్వక్సేన్ అంత కష్టపడి ఎందుకని అమ్మాయిగా వేషం వేసుకొని తిరుగుతాడు, మధ్యలో ఆ విగ్గులు తీసేసి కనిపించే సీక్వెన్స్లు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నాయి. ఆ కారణంగా సినిమా కానీ, ఆ సినిమాలో వచ్చే సన్నివేశాలు కానీ, ఆ పాత్రల తాలూకా జర్నీతో కానీ ఎవరూ కనెక్ట్ అవ్వలేరు. రామ్ నారాయణ్ ఆ రీజనింగ్ అండ్ డైలాగ్స్ విషయంలో ఇంకాస్త ప్రాపర్గా వర్క్ చేసి స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇవన్నీ లోపించడంతో లైలా చాలా స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమాగా మిగిలిపోయింది. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.